వారు దాన్ని అప్రూవ్ గనక చేస్తే మీ ఐడీ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో, ఏదైనా సరే మీరు ఐడీ క్యాన్సిల్ జేయాలంటే దాని కింద చైల్డ్ డాక్యుమెంట్ అనేది ఏది కూడా ప్రాసెస్‌లో కానీ, అప్రూవ్డ్ వెర్షన్‌లో కానీ ఉండకూడదు. అంటే మీరు ఏఎస్ఐడీ క్యాన్సిల్ జేయాలంటే దానికి సంబంధించిన టెక్నికల్ శాంక్షన్ అనేది ఏది ఉండకూడదు. అలాగే టెక్నికల్ శాంక్షన్ క్యాన్సిల్ జేయాలంటే దానికి సంబంధించినటువంటి అగ్రీమెంట్ అనేది ఉండకూడదు. అలాగే అగ్రీమెంట్ క్యాన్సిల్ జేయాలంటే దాని కింద ఉండే ఎంబుక్ అనేది అంటే కింద చైల్డ్ లెవెల్‌లో ఏదైతే ఉంటాయో డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి అప్రూవ్ అయిన డ్రాఫ్ట్‌లో ఇన్ ప్రాసెస్‌లో ఉన్న మీకు పై డాక్యుమెంట్ అనేది క్యాన్సిలేషన్ ఆప్షన్‌కి మీకు రిక్వెస్ట్ అనేది రైజ్ కాదు. సో, రిక్వెస్ట్ రైజ్ చేసే ముందు మీరు అది వెరిఫై చేసుకోవాలి. ఆ వెరిఫై చేసుకోవడానికి మీకొక ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సెర్చ్ ఏఎస్‌టీఎస్ అగ్రీమెంట్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో, దాంట్లో మీరు గనక సెర్చ్ ఆప్షన్ ఉపయోగిస్తే ఇది అందరి లాగిన్‌లో ఉంటుందండి. ఆ సెర్చ్ ఆప్షన్ అనేది ఉపయోగిస్తే మీరు ఏఎస్ కానివ్వండి, టీఎస్ కానివ్వండి, అగ్రీమెంట్ కానివ్వండి, ఏ నంబర్ ఇస్తే ఆ నంబర్‌కి సంబంధించినటువంటి ఆ ట్రీ వరుసగా అంటే దానికి సంబంధించిన రిలేటెడ్ మదర్ డాక్యుమెంట్స్ కానివ్వండి, చైల్డ్ డాక్యుమెంట్స్ కానివ్వండి. మీరు అగ్రీమెంట్ గనక ఇస్తే అగ్రీమెంట్‌కి సంబంధించిన టీఎస్ ఎంత, ఏఎస్ ఎంత, దాని వర్క్ ఐడీలు ఇవన్నీ కూడా మొత్తం ఒక క్రోనలాజికల్ ఆర్డర్‌లో డిస్‌ప్లే అవుతాయి. సో, వాటిని వెరిఫై చేసుకొని ఆ డాక్యుమెంట్‌లో ఏదైనా ఎగ్జిస్టెన్స్ కనుక ఉంటే గనక మీకు క్యాన్సిలేషన్ ఆప్షన్ అనేది రాదు. అది లేకపోతే గనక మీరు వాటిని ఉపయోగించి క్యాన్సిలేషన్ ఆప్షన్ అనేది మీరు ఉపయోగించొచ్చు. సో, ఈ క్యాన్సిలేషన్ అన్నిటికి కూడా ఏఎస్, టీఎస్ ఏఎస్‌కొచ్చేసరికి ఈఎన్‌సీ గారు గాని, ఎస్‌సీ గారు గాని రైజ్ చేయాలి. డీడబ్ల్యూఏ గారు అథారిటీ అప్రూవల్. అలాగే టెక్నికల్ శాంక్షన్‌కి వచ్చేసరికి ఈఈ గారు, అలాగే అగ్రీమెంట్ క్యాన్సిలేషన్ కూడా ఈఈ గారే రైజ్ చేయాలి డాక్యుమెంట్‌ని, రిక్వెస్ట్‌ని. అప్రూవల్ అథారిటీ మాత్రం డీడబ్ల్యూఏ గారికి ఇవ్వడం జరిగింది. ఎంబుక్ అనే దాన్ని ఎంబుక్ అనేది రికార్డెడ్ అప్రూవ్డ్ పేజ్ గనుక ఉన్నట్టయితే గనక ఈఈ గారు రైజ్ చేయాలి. ఎస్‌సీ గారు క్యాన్సిల్ చేసుకోవాల్సొస్తుంది. అలా కాకుండా ఎంబుక్ ఇన్ ప్రాసెస్‌లో ఉన్నది గనక స్టాప్ చేసుకోవాలంటే కన్సర్న్డ్ ఈఈ గారి లెవెల్‌లోనే దానికి సంబంధించి ఎంబుక్ ఇన్ ప్రాసెస్‌ని క్యాన్సిల్ చేసుకునే దానికి ప్రొవిజన్ అనేది కన్సర్న్డ్ ఈఈ గారికి ఇవ్వడం జరిగింది. సో, ఇవన్నీ ఐడీస్ అప్రూవ్డ్ ఐడీ క్యాన్సిలేషన్ దాని గురించి. నెక్స్ట్ కరెక్షన్స్. అంటే మీకు ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇందాకట్లాగా క్యాన్సిలేషన్ అనే అవసరం లేకుండా, ఆ కరెక్షన్స్ అనేది కన్సర్న్డ్ ఫీల్డ్ ఏ ఫీల్డ్‌లో అయితే మీరు డేటా రాంగ్ ఎంట్రీ చేశారో లేదా పొరపాటున ఎంట్రీ చేశారో, వాటిని కరెక్ట్ చేసుకోవడానికి కూడా అగ్రీమెంట్‌లో ఈ కరెక్షన్ అనే సిస్టమ్స్‌లో ఇవ్వటం జరిగింది. ఈ అగ్రీమెంట్ కరెక్షన్స్ అన్నిట్లో కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. టెండర్ పర్సెంటేజ్ కరెక్షన్, అలాగే విత్‌హెల్డ్ పర్సెంటేజ్ కరెక్షన్, ఎఫ్ఎస్‌డి, ఈఎండి, అగ్రీమెంట్ స్టార్ట్ డేట్, వర్క్ ఆర్డర్ డేట్, అగ్రీమెంట్ పీరియడ్, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్, అలాగే మెయింటెనెన్స్ పీరియడ్, ఫైనల్ బిల్ పెయిడ్. ఈ కరెక్షన్స్ అన్నీ కూడా కన్సర్న్డ్ ఈఈ గారు అగ్రీమెంట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఆ ఈఈ గారు రైజ్ చేస్తే గనక కన్సర్న్డ్ ఏపీఓ గారు గాని, పీఓ గారు మీకు ఎవరైతే మ్యాప్ అయ్యారో కన్సర్న్డ్ పీఓ గారు గనుక ఆథరైజ్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఏదైతే మీరు కరెక్షన్ రిక్వెస్ట్ రైజ్ చేశారో ఆ రిక్వెస్ట్‌ని అనుసరించి మీరు ఏదైతే డాక్యుమెంట్ రాంగ్ ఎంట్రీ చేసింది, కరెక్ట్ ఎంట్రీ ఏం కావాల్సింది దాంట్లో ఎంటర్ చేసి కా రిక్వైర్డ్ డాక్యుమెంట్ అనేది మీరు అటాచ్ చేసి సబ్మిట్ చేస్తే వన్స్ పీఓ గారు గాని, ఏపీఓ గారు గాని అప్రూవ్ చేస్తే, ఆ అప్రూవ్ చేసిన దాని ప్రకారం నెక్స్ట్ డాక్యుమెంట్‌లో మీకు అవన్నీ కూడా నెక్స్ట్ ఆటోమేటిక్‌గా చేంజ్ అయ్యి విజిబిలిటీ కనిపిస్తుందండి. సో, వీటి కోసం ఈ చిన్న చిన్న కరెక్షన్స్ కోసం మీరు సార్ ఇది స్క్రీన్ షేర్ ఎవరో చేస్తున్నారండి. వాట్సాప్ ఛానెల్ చేస్తున్నారు. ఆహ్, ఎవరిది? సో, దయచేసి మీరు మీటింగ్‌లో ఉన్నప్పుడు ఈ షేరింగ్ ఆప్షన్ అనే దాన్ని మీరు వాడదండి. ఆప్షన్ ఇస్తే దీని ప్రకారం ఇక్కడ ఓవర్‌లాప్ అయిపోయి నెక్స్ట్ మీ స్క్రీన్స్ షేర్ అయిపోతున్నాయి. సో, నెక్స్ట్ ఇక్కడ అగ్రీమెంట్ కరెక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే డిఫరెన్సెస్ ఏవున్నాయి, వేరే కరెక్షన్స్ ఏమున్నాయనేది రిక్వెస్ట్‌లు అనేది ఒక్కసారి బ్రీఫ్‌గా చెప్తాను. ఇక్కడ డీడీఓ చేంజింగ్ డ్యూ టు డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్.
అంటే మనకి అంతకుముందు మనకి అగ్రీమెంట్‌లన్నిట్లో కూడా డీడీఓ కోడ్ ఎవరైతే ఇచ్చామో, ఆ డీడీఓ కోడ్‌కి మాత్రమే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైనా సరే ఆథరైజ్ చేయడానికి వీలుంటుంది. ఇన్ కేస్ డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ అవ్వడం వల్ల డీడీఓ కోడ్ చేంజ్ అవ్వటం గానీ, ఆఫీస్ రీలొకేషన్ చేయటం గానీ జరిగింది. ఆ రీలొకేషన్ దానివల్ల వాళ్ళ డీడీఓ కోడ్ చేంజ్ అయిన దానివల్ల పాత అగ్రీమెంట్స్ ఏవైతే వాటిలో ఓల్డ్ డీడీఓ కోడ్ ఉందో, ఆ డీడీఓ కోడ్ అంతటిని కూడా కొత్త డీడీఓ కోడ్‌కి మార్చడానికి ఈ రిక్వెస్ట్ అనేది రైజ్ చేయడం జరుగుతుందండి. వన్స్ ఈ రిక్వెస్ట్ గనక మీరు రైజ్ చేసి అప్రూవ్ గనక చేస్తే, ఆ డాక్యుమెంట్స్ అన్నిట్లో కూడా మీ కొత్త డీడీఓ కోడ్ ఏదైతే ఉందో, ఆ డీడీఓ కోడ్ రిఫ్లెక్ట్ అవుతుంది. తరువాత మీరు ఫర్దర్ ప్రాసెస్ అనేది కొత్త డీడీఓ కోడ్‌ని అనుసరించి చేసుకోవాలి. కాకపోతే దీంట్లో పార్ట్ 2లో పాత ఈ డీడీఓ కోడ్‌లో ఉండే అమౌంట్స్ కొత్త డీడీఓ కోడ్, కొత్త పీఓ కంట్రోల్ గనుకుంటే గనక, వాటిని మాత్రం కొత్త డీడీఓ కోడ్‌కి మీరు కన్సర్న్డ్ పీఓ గారిని అనుసరించి పీఓ గారిని కాంటాక్ట్ చేసి, అక్కడి నుంచి మైగ్రేట్ ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాలి. ఇక్కడ ఓన్లీ డాక్యుమెంట్స్ మాత్రమే మీకు మైగ్రేట్ అవుతాయండి. సో, ఇది డీడీఓ చేంజింగ్ డ్యూ టు డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ అనేది. నెక్స్ట్ రీఎనేబులింగ్ ఆఫ్ వన్ టైమ్ అగ్రీమెంట్ కన్ఫర్మేషన్. ఇది మీరు అగ్రీమెంట్ అనేది వన్ టైమ్ కన్ఫర్మేషన్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా చేయాలని చెప్పాము. ఈ అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్ యాక్టివిటీ చేసిన తర్వాత, అప్రూవ్ చేసిన తర్వాత కూడా మీరు ఏదైనా బై ఓవర్‌సైట్ రాంగ్ ఎంట్రీ చేసి దాన్ని అప్రూవ్ చేసుకున్నాము లేదా డేటా ఇన్‌సఫిషియెంట్‌గా ఇచ్చాము. మరలా డేటా ఇవ్వాలి అనేది గనక మీరు అనుకుంటే దానికోసం ఈ రిక్వెస్ట్ రైజ్ చేయాలండి. రీఎనేబులింగ్ ఆఫ్ వన్ టైమ్ అగ్రీమెంట్ కన్ఫర్మేషన్. అంటే మీరు అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయి అప్రూవ్ చేసిన తర్వాత రీఎనేబుల్ చేయడానికి రిక్వెస్ట్ రైజ్ చేయాలి. అలాగే ఎనేబులింగ్ ఆఫ్ టీఎస్ అమెండ్మెంట్ బిఫోర్ అగ్రీమెంట్ కన్ఫర్మేషన్. ఇవి యాక్చువల్‌గా మనం అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్ యాక్టివిటీ చేసేదాకా మీకు ఆ కనెక్టెడ్ డాక్యుమెంట్స్ ఏవైనా సరే టీఎస్‌లు కానివ్వండి, ఏవి కూడా ఎడిట్ కావు. రెండోది అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్ చేసేదాకా నెక్స్ట్ మీరు ఎంబుక్ క్రియేషన్ కానీ, బిల్లింగ్ కానీ ఏమీ చేయలేరు. అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్ యాక్టివిటీ అనేది మస్ట్ యాక్టివిటీ తప్పనిసరిగా చేయాలి. కాకపోతే ఇక్కడ కొన్ని ఇష్యూస్‌లో ఏమిటంటే మీకు సీఎఫ్ఎంఎస్ నుంచి మైగ్రేట్ అయ్యేటప్పుడు అప్రూవ్ డాక్యుమెంట్స్ మాత్రమే మైగ్రేట్ అవుతాయని చెప్పుకున్నాం. ఆ అప్రూవ్ అయిన డాక్యుమెంట్స్‌లో కొంత డేటా టీఎస్‌లో ఉండొచ్చు. బట్ అగ్రీమెంట్‌లోకి రాకపోవచ్చు. ఎందుకంటే అగ్రీమెంట్ అనేది లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ అవుతుంది అప్రూవ్ అయిన డాక్యుమెంట్. సపోజ్ టీఎస్ అనేది ఫోర్త్ వెర్షన్ అప్రూవ్డ్ అయ్యి అది మైగ్రేట్ అయి ఉంటది. బట్ అగ్రీమెంట్ అనేది సెకండ్ వెర్షనో, థర్డ్ వెర్షనో అప్రూవ్ అయ్యి మైగ్రేట్ అయి ఉంటుంది. సో లేటెస్ట్‌గా అవన్నీ కూడా మీకు దీంట్లోకి మైగ్రేట్ కావు కాబట్టి దానికోసం మీరిక్కడ ఎనేబులింగ్ ఆఫ్ టీఎస్ అమెండ్మెంట్ బిఫోర్ అగ్రీమెంట్ కన్ఫర్మేషన్ అనే యాక్టివిటీని ఉపయోగించి ముందు మీరు టీఎస్‌లో డేటా అంతటిని కూడా వన్ టైమ్ కన్ఫర్మేషన్ యాక్టివిటీలో మరలా చేయటానికి ముందే టీఎస్ అనేది అమెండ్మెంట్ చేసుకొని అప్రూవ్ చేసుకున్న తర్వాత దీంట్లో అగ్రీమెంట్‌లోకి మైగ్రేట్ అవుతాయి. అప్పుడు దాన్ని మరలా అగ్రీమెంట్ మీరు వన్ టైమ్ కన్ఫర్మేషన్ చేసుకోవచ్చండి. సో అందుకని దీనికోసం ఈ రిక్వెస్ట్ అనేది ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఎంబుక్ వర్క్ ఫ్లో మ్యాపింగ్. ఈ ఎంబుక్ వర్క్ ఫ్లో మ్యాపింగ్ అనేది యాక్చువల్‌గా మనకి ఆర్గనైజేషన్ వైస్‌గా వర్క్ ఫ్లో ఉంటుందండి. మీరు అగ్రీమెంట్ ఇందాక చెప్పినట్టుగా వర్క్ ఫ్లో చేసేటప్పుడు అగ్రీమెంట్‌కి అప్రూవ్ అయిన తర్వాత అగ్రీమెంట్‌కి అగైనెస్ట్‌గా మీరు ఎంబుక్ వర్క్ ఫ్లో చేస్తారు. ఎంబుక్ వర్క్ ఫ్లోలో మీ కన్సర్న్డ్ డీడీఓ ఆఫీస్‌లో ఉండే ఎంప్లాయీస్ మాత్రమే మీకు కనిపిస్తారు. ఇన్ కేస్ మల్టిపుల్ డీడీఓస్ ఎగ్జిక్యూట్ చేసే వర్క్స్ గనుకుంటే అటువంటి సందర్భాలలో ఈ ఎంబుక్ వర్క్ ఫ్లో మ్యాపింగ్ అనే దాన్ని మనం వాడుకోవాలి. ఈ ఎంబుక్ వర్క్ ఫ్లో మ్యాపింగ్ గనుక మనం రిక్వెస్ట్ రైజ్ చేసి, ఒక డీడీఓ కంట్రోల్‌లో ఉండేవాళ్ళు వేరే డీడీఓ కంట్రోల్‌లో వర్క్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసే సందర్భాలలో దీనిని వాడుకోవాలి. అప్పుడు ఈ రిక్వెస్ట్ గనక రైజ్ చేసి మీ ఏ ఆర్గనైజేషన్‌నో లేదా ఏ డీడీఓ కోడ్‌లో ఎంప్లాయీస్‌ని మీరిక్కడ తీసుకురావాలో మేకర్‌గా, చెక్కర్‌గా అనేది మీరు గనక రిక్వెస్ట్ రైజ్ చేస్తే, ఆ రిక్వెస్ట్‌ని బేస్ చేసుకొని మీకు ఈఈ గారు రిక్వెస్ట్ రైజ్ చేసి ఈఎన్సీ గారు అప్రూవ్ చేసినట్లయితే నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా ఎంబుక్ వర్క్ ఫ్లో చేసుకునేటప్పుడు ఆ పక్క ఆర్గనైజేషన్ లేదా పక్క డీడీఓ కోడ్‌ల ఎంప్లాయీస్ కూడా మీకు వర్క్ ఫ్లో మ్యాపింగ్‌లో కనిపిస్తారండి. సో నెక్స్ట్ ఎగ్జంప్షన్ ఆఫ్ లేబర్ సెస్ అండ్ సేమ్ రేట్ చార్జెస్. ఇది మనకు తెలిసిందే సీఎఫ్ఎంఎస్‌లో కూడా ఉన్నది. ఆ సీఎఫ్ఎంఎస్‌లో ఉన్న దాని ప్రకారమే అక్కడ అంతకుముందు మీరు లెటర్ రాసేవాళ్ళు. ఇక్కడైతే మాత్రం ఈ రిక్వెస్ట్ ట్రై చేయాలి. ఇన్ కేస్ లేబర్ సెస్ కానివ్వండి, సేమ్ రేట్ చార్జెస్ కానీ ఎక్సెస్ పేమెంట్ ఇచ్చుంటే గనక ఇంతకుముందు ప్రీవియస్‌గా
లేదా సేంద్రేజ్ అనేది ఆల్రెడీ రెమిట్ గనక చేస్తున్నట్టయితే మైన్స్ అండ్ మినరల్స్ వాళ్ళకి, దాని రిడక్షన్ నెక్స్ట్ బిల్‌లో రిడక్షన్ కోసం అంటే మీరు యాడింగ్ రీయింబర్సిబుల్ ఎక్కువ చేస్తారు. బట్ రికవరీ అనేది తక్కువ చేయాలి అనుకుంటే గనక, దానికోసం ఎగ్జంప్షన్ ఆఫ్ ఈ రిక్వెస్ట్ అనేది మీరు వాడాలి. ఈ రిక్వెస్ట్‌ని బేస్ చేసుకొని గారు రైజ్ చేస్తే పీఓ గారు గాని, ఏపీఓ గారు గాని అప్రూవ్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ బిల్‌లో దాన్ని మీరు ఎంతైతే మీరు అమౌంట్ సబ్మిట్ చేసి అప్రూవ్ చేయించుకుంటారో రిక్వెస్ట్, ఆ అమౌంట్ మాత్రం మీకు నెక్స్ట్ బిల్‌లో రికవరీస్ అనేది తగ్గుతుంది. సో, ఇది దానికోసం మీరు ఈ రిక్వెస్ట్ అనేది రైజ్ చేయాలి. నెక్స్ట్ అలోయింగ్ చెక్ మేనేజ్‌మెంట్ బియాండ్ 2 మంత్స్ ఆఫ్టర్ అగ్రీమెంట్ పీరియడ్. యాక్చువల్‌గా మనకి నెక్స్ట్ లెవెల్ చెక్ మేనేజ్‌మెంట్ అంటే జేఈ గారు చేసిన దాని మీద డీఈ గారు అనేది 100% రికవరీ చెక్ మేనేజ్‌మెంట్ చేయాలి. ఆ తర్వాత ఈఈ గారు అనేది 30%, అలాగే ఎస్సీ గారు 1/3 1/3 స్టేజ్, 2/3 స్టేజ్, ఫైనల్ స్టేజ్‌లో 15% అనేది చేయాలి. సో, ఇన్ కేస్ ఏదైనా సరే డాక్యుమెంట్‌లో చెక్ మేనేజ్‌మెంట్ అనేది మనకి అగ్రీమెంట్ టైమ్ లోపు, తర్వాత చెక్ మేనేజ్‌మెంట్ రికార్డింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ 2 మంత్స్ లోపు వరకే అలౌ చేస్తుంది సిస్టమ్. వితిన్ అగ్రీమెంట్‌లో అయితే గనక ఎన్ని రోజులైనా అలౌ చేస్తుంది. బట్ అగ్రీమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి రికార్డింగ్ అగ్రీమెంట్ కానివ్వండి, ఈఓటీ కానివ్వండి, ఏదున్నా సరే రికార్డింగ్ అనేది సిస్టమ్ అలౌ చేయదు. బట్ చెక్ మేనేజ్‌మెంట్ మాత్రం అప్ టు 2 మంత్స్ వరకే అలౌ చేస్తుందండి. ఇన్ కేస్ నెక్స్ట్ చెక్ మేనేజ్‌మెంట్ అథారిటీ అబౌవ్ 2 మంత్స్ గనక చెక్ మేనేజ్‌మెంట్ అలౌ చేయాలి, రికార్డింగ్ డేట్ అలౌ చేయాలంటే గనక ఈ రిక్వెస్ట్ అనేది రైజ్ చేయాలి. ఈ రిక్వెస్ట్ మాత్రం వెరిఫై చేసుకున్న తర్వాత డీడబ్ల్యూఏ గారు అప్రూవ్ చేస్తే గనక ఆ చెక్ మేనేజ్‌మెంట్ డేట్ అనేది బియాండ్ 2 మంత్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఏఎస్‌లో కరెక్షన్స్ అండి ఇవన్నీ గూడా. ఏఎస్‌లో జియో డేట్ కరెక్షన్స్ అంటే ఏఎస్ ఐడీ మొత్తం క్యాన్సిలేషన్ అనేది అవసరం లేకుండా ఈ జియో డేట్ కరెక్షన్ గానివ్వండి, లేదా హెడ్ ఆఫ్ అకౌంట్ ఏదైనా సరే నెక్స్ట్ చేంజ్ అయితే గనక హెడ్ ఆఫ్ అకౌంట్ చేంజ్ అయినా గాని, లేదా కేటగరీ చేంజ్ అయినప్పుడు హెడ్ ఆఫ్ అకౌంట్ చేంజ్ అవ్వటం, అలాగే టైప్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ చేంజ్ అవ్వటం, అలాగే జియో అమౌంట్ ఏదైనా కరెక్షన్ వస్తే గనక మీరు ఎంట్రీ చేసిన రాంగ్ అనుకుంటే కరెక్షన్ కనుక్కుంటే వీటన్నిటిని కూడా మీరు ఎస్సీ గారు గాని, ఈఎన్సీ గారు గాని కన్సర్న్ అథారిటీస్ రైజ్ చేస్తే డీడబ్ల్యూ గారు గనక అప్రూవ్ చేసినట్లయితే గనక ఈ కరెక్షన్స్ అనేది ఆటోమేటిక్‌గా వస్తాయండి. నెక్స్ట్ ఇక్కడ పాన్ ఎగ్జంప్షన్. ఇన్ కేస్ పాన్ గనక ఏదైనా మనకి యాక్చువల్‌గా పాన్ నంబర్ అనేది మ్యాండేటరీ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వెండర్‌కి. ఇన్ కేస్ ఎవరికైనా సరే పాన్ అనేది అవసరం లేదంటే కానీ ఏపీ సిపిడిఎస్ఎల్ వాళ్ళకి కానివ్వండి, వర్క్ అదర్ చార్జెస్‌లో షిఫ్టింగ్ ఆల్ ఎలక్ట్రికల్ పోల్స్‌కి మల్టిపుల్ సిపిడిఎస్ఎల్ అథారిటీస్ వాళ్ళకి మల్టిపుల్ వెండార్ కోడ్స్ ఉంటాయి. బట్ పాన్ నంబర్ మాత్రం ఒకటే ఉంటుంది. సో, అటువంటి సందర్భాల్లో ఆ పాన్ నంబర్ అందరికీ మెయింటైన్ చేయలేం గాబట్టి బట్ వెండార్ కోడ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. బ్యాంక్ అకౌంట్స్ డిఫరెంట్ ఉంటాయి గాబట్టి, అటువంటి సందర్భాల్లో వాళ్ళకి పాన్ ఎగ్జంప్షన్ అనే దాని కోసం ఈ సర్వీస్ తేవడం జరిగింది. ఇవి కాకుండా వేరే ఎవరికైనా పాన్ ఎగ్జంప్షన్ గనక రిక్వెస్ట్ గనక ఉన్నట్లయితే, ఆ రిక్వెస్ట్ దీని ప్రకారం మీకు ఆథరైజ్డ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఈ రిక్వెస్ట్ గనక రైజ్ చేస్తే డీడబ్ల్యూఏ గారు అప్రూవ్ చేస్తే పాన్ నంబర్ అనేది మ్యాండేటరీ కండిషన్ అనేది ఉండదండి. అలాగే వర్క్ అదర్ చార్జెస్ బిల్ అలోయింగ్ వర్క్ అదర్ చార్జెస్ బిల్ ఆఫ్టర్ ఫైనల్ బిల్. యాక్చువల్‌గా మనకు వర్క్ అదర్ చార్జెస్ అనేవి నిధి డాక్యుమెంట్‌లో ఎల్ఎస్ 17 నుంచి 24 వరకు ఉండే డాక్యుమెంట్స్‌లో వర్క్ అదర్ చార్జెస్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి అంటే ఎస్టిమేట్‌లో ఎల్ఎస్ ప్రొవిజన్‌లో ఎల్ఎస్ 17 నుంచి 24 వరకు మీరు ఏదైతే ఐటెమ్స్ తీసుకున్నారో వాటన్నిటికి కూడా వర్క్ అదర్ చార్జెస్ బిల్ అనేది రైజ్ చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఎట్ ద టైమ్ ఆఫ్ అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్‌లో మీరు వర్క్ అదర్ చార్జెస్ ఇంతకుముందు ఎగనెస్ట్ దట్ అగ్రీమెంట్‌లో ఉండే టీఎస్‌లన్నిటికి కూడా ఎంత అమౌంట్ ఇచ్చారో అది కూడా క్యాప్చర్ చేస్తున్నాము. సో, వీటిలో ఉండే ప్రొవిజన్స్ ఎస్టిమేట్‌లో ఉండే ప్రొవిజన్ అనుసరించి అగ్రీమెంట్ వన్ టైమ్ కన్ఫర్మేషన్‌లో మీరిచ్చే అమౌంట్‌ని అనుసరించి బ్యాలెన్స్ అమౌంట్ ఎంతైతే అవైలబిలిటీ ఉంటుందో వాటి వరకు వర్క్ అదర్ చార్జెస్ బిల్ అనేది అలో చేస్తుంది. ఈ వర్క్ అదర్ చార్జెస్ బిల్ అనేది కూడా వితిన్ ఫైనల్ బిల్ సబ్మిట్ చేసేలోపు మాత్రమే అలో చేస్తుంది. అంటే యాక్చువల్‌గా వర్క్ అదర్ చార్జెస్ అనేది ఎస్టిమేట్‌కి బుక్ చేస్తాము. ఇన్ జనరల్ ఏంటంటే ఆహ్, ఫైనల్ బిల్ అయిపోయిన తర్వాత వర్క్ అదర్ చార్జెస్ అవసరం అనేది ఉండదు. యాక్చువల్‌గా డీపీఆర్ చార్జెస్ కానివ్వండి, ఎలక్ట్రికల్ పోల్స్ షిఫ్టింగ్ అని ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ గూడా బిఫోర్ టేకింగ్ ఆఫ్ వర్కే కాబట్టి వాటన్నిటికి కూడా వితిన్ టైమ్ లోపు వర్క్ కంప్లీట్ అయ్యేలోపే కంప్లీట్ చేయాలి. ఇన్ కేస్ ఏదైనా ఫైనల్ బిల్ అయిపోయిన తర్వాత కూడా వర్క్ అదర్ చార్జెస్ బిల్ రైజ్ చేయాల్సి ఉంటే గనక అటువంటి సందర్భాలలో ఈ రిక్వెస్ట్ అనేది రైజ్ చేయాలండి. సో, ఆ టైప్‌లో ఇప్పుడు రిక్వెస్ట్ గనక రైజ్ చేసినట్టయితే, మీకు గారు రైజ్ చేయాలి. గారు రైజ్ చేసిన తర్వాత డీడబ్ల్యూఏ గారు గనక అప్రూవ్ చేసినట్లయితే, ఈవెన్ ఫైనల్ బిల్ అయినా సరే, వర్క్ అదర్ చార్జెస్ బిల్ అనేది సిస్టమ్ ఒక బిల్ అలౌ చేస్తుందండి.
సో, ఈ రిక్వెస్ట్ అనేది రైజ్ చేయాలి. తర్వాత ఎలో పార్ట్ బిల్స్ ఆఫ్టర్ అగ్రీమెంట్ పీరియడ్. తర్వాత అగ్రీమెంట్ పీరియడ్ అయిన తర్వాత మనకి ఇంతకుముందు ఇప్పటివరకు సిస్టమ్‌లో ఒక పార్ట్ బిల్లు, ఒక ఫైనల్ బిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ తర్వాత మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో మనకు తెలిసిందే. ఇంతకు ముందు దాకా మనకి బీఆర్ఓ, డీడీహెచ్ 2 కాన్సెప్ట్స్ ఉండేయి. ప్రెజెంట్ ఇయర్‌లో అంతా బీఆర్ఓ కాన్సెప్ట్ దట్ టూ క్వార్టర్లీ రెగ్యులేషన్స్ తోటి బడ్జెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, దానివల్ల మనకి బడ్జెట్ అనేది ఎంతైతే అవైలబిలిటీ ఉంటుందో అంతవరకు మాత్రమే మనం వర్క్ బిల్ రైజ్ చేయాల్సొస్తుంది. ఈవెన్ దో వర్క్ కంప్లీట్ అయినా సరే మల్టిపుల్ పార్ట్ బిల్స్ చేయాల్సిన అవసరం వస్తా ఉంది. సో, దానికోసం ఈ రిక్వెస్ట్ అనేది రైజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టుగా అగ్రీమెంట్ వితిన్ టైమ్‌లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వన్స్ ఫైనల్ బిల్ అనేది రైజ్ చేయడానికి రెడీగా ఉన్నా, బట్ మల్టిపుల్ పార్ట్ బిల్స్ అలౌ చేయాల్సిన సందర్భాల్లో మాత్రమే ఈ రిక్వెస్ట్ రైజ్ చేయాలి. ఈ రిక్వెస్ట్ రైజ్ చేసిన తర్వాత మీరు అంటే ఈ రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నారంటే మీకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అగ్రీమెంట్ పీరియడ్ దాటిపోయింది. బట్ పార్ట్ బిల్స్ అనేది బడ్జెట్ కన్‌స్ట్రెయింట్స్ వల్ల మాత్రమే రైజ్ చేస్తున్నారని అనుకోవాలి. దీనివల్ల ఏంటంటే మీకు నెక్స్ట్ ఎంబుక్ రికార్డింగ్ అనేది సిస్టమ్ అలౌ చేయదండి ఇంకా. ఇక్కడ మీరు వన్స్ రైజ్ చేసిన తర్వాత అగ్రీమెంట్ డేట్ లాస్ట్ డేట్ క్యాప్చర్ చేస్తారు. అంటే వర్క్ కంప్లీషన్ డేట్ ఇస్తారు. అలాగే అగ్రీమెంట్ కంప్లీషన్ డేట్ 2 ఉంటుంది. అంటే ఎంబుక్ రికార్డింగ్ డేట్ లాస్ట్ డేట్ క్యాప్చర్ చేస్తాము. అగ్రీమెంట్ కంప్లీషన్ డేట్ క్యాప్చర్ చేస్తాము. సో, ఆ డేట్‌ని అనుసరించి మీరు రిక్వెస్ట్ పార్ట్ బిల్స్ అనేది మాత్రం ఎన్నైనా రైజ్ చేసుకోవచ్చు. బట్ వాల్యూ ఆఫ్ వర్క్ అనేది మాత్రం చేంజ్ కాకూడదు. అంటే మీకు ఎంబుక్ రికార్డింగ్ అనేది అలౌ చేయదు ఇంక సిస్టమ్. సో, దాని ప్రకారం అటువంటి సందర్భాలలో మల్టిపుల్ పార్ట్ బిల్స్ ఈవెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫైనల్ బిల్ అనే కాన్సెప్ట్‌లోనే దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో, అటువంటి సందర్భాలలో ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో దీనికోసమని స్పెసిఫిక్‌గా ఈ రిక్వెస్ట్ అనేది ఏర్పాటు చేయటం జరిగిందండి. సో, అటువంటి అవసరం ఏదైనా ఉన్నట్లయితే పార్ట్ బిల్స్ కనుక కావాలంటే మీరు ఈ రిక్వెస్ట్ అనేది రైజ్ చేయాలి. దీని ప్రకారం ఏంటంటే మీకు మల్టిపుల్ పార్ట్ బిల్స్ ఎన్ని అలౌ చేయాలో కూడా మీరు అక్కడ చెప్పాలి. ఒకవేళ చెప్తే మాక్సిమం గానే చెప్తే అన్ని పార్ట్ బిల్స్ అనేది సిస్టమ్ అలౌ చేస్తుందండి అక్కడ. ఈవెన్ దో వర్క్ కంప్లీట్ అయిపోయి అగ్రీమెంట్ పీరియడ్ అయిపోయినా. కానీ ఎంబుక్ రికార్డింగ్ అనేది మాత్రం సిస్టమ్ అలౌ చేయదు అగ్రీమెంట్ పీరియడ్ తర్వాత. మీకు మరలా ఫర్దర్‌గా రికార్డింగ్ కావాలంటే తప్పనిసరిగా ఈఓటీ తీసుకొని దాంట్లో ఎంట్రీ తర్వాత మాత్రమే మీరు రికార్డింగ్ అనేది అలౌ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా మొబిలైజేషన్ అడ్వాన్స్. మొబిలైజ్డ్ అడ్వాన్స్ ప్రిన్సిపల్ రికవరీ పర్సెంటేజ్ అలాగే మొబిలైజేషన్ అడ్వాన్స్ థ్రెషోల్డ్ పర్సెంటేజ్ అండి. యాక్చువల్‌గా ఇంతకుముందు మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది డిస్పెన్స్ చేశారు ఇంతకుముందు. వాటన్నిటిని కూడా మళ్ళీ రివైవ్ చేశారు కాబట్టి ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్ రికవరీ అనేది మొబిలైజేషన్ అడ్వాన్స్ ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ 2 కూడా తప్పనిసరిగా మనం రికవరీ చేయాల్సిన అవసరం ఉంది యాస్ పర్ జిఓ. సో, వీటిలో మనకి ఆ జియో 75 ప్రకారం కానివ్వండి, ఇంతకుముందు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం కూడా వర్క్ అది ఓకే. ఇది పర్సెంట్ ఆఫ్ ది బిల్ అమౌంట్‌లో 2 తప్పనిసరిగా కలిపి మొబిలైజేషన్ టోటల్ అడ్వాన్స్ వస్తదా? ప్రిన్సిపల్ ఓకే. రికవరీ ఎండ్ అనేది ఆఫ్ జరగాలి. 31 మార్చ్ సో, అట్లనా? కొంతమంది కాంట్రాక్ట్ మొబిలైజేషన్ అడ్వాన్స్ 20% కంటే ఎక్కువ మేము 4.13. రికవరీ చేసుకుంటాము. లేదా టోటల్ అమౌంట్ ఒకేసారి రికవరీ చేసుకుంటాము అంటే గనక, లేదా తగ్గించాలి అనుకుంటే గనక, అటువంటి సందర్భాలలో అంటే ప్రిస్క్రైబ్డ్ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే చూసారంట? 20% రికవరీ చేస్తుంది. 20 సార్ మీ వాయిస్ మ్యూట్ అయింది.
హలో సార్, వాయిస్ మ్యూట్ అయ్యింది సార్. హలో వాయిస్ మ్యూట్ అయ్యింది సార్. వాయిస్ రాలేదు సార్ ఇప్పుడు. ఇప్పుడు ఓపెన్ చేయండి సార్. ఇప్పుడు దాకా హనుమాన్ వస్తుంది సార్ సార్ మీ వాయిస్. వాయిస్ మ్యూట్ అయింది ప్లీజ్. ఇప్పుడు అడుగుతున్నాను సార్. వాళ్ళు అది చెప్తున్నారు వాయిస్ మ్యూట్ అయ్యింది. ఓపెన్ కదా సార్. ఇది కూడా నెక్స్ట్ ఉంటాను సార్. సార్ కాల్వా సార్ మీ వాయిస్ మ్యూట్ అయింది ప్లీజ్ అన్మ్యూట్. వాళ్ళదండి చెప్పాక మ్యూట్ అయింది. ఓకే సార్, వినిపిస్తుందండి. ఓకే, అడుగు. ఓకే సార్ నా ఈ ఎనేబులింగ్ ఆఫ్ వర్క్ ఆర్డర్ డేట్ అనేది ఎమర్జెన్సీ వర్క్స్ కనుక ఉన్నట్లయితే ఆ టైంలో ఎమర్జెన్సీ వర్క్స్ కోసం అని మనం ఏఎస్ కంటే ముందే వర్క్ ఆర్డర్ డేట్ అనేది ఉండాలి. ఏఎస్ కంటే కానీ ఉండొచ్చు, లేదా టీఎస్ కంటే ముందు ఉండొచ్చు. ఏఎస్ ఇచ్చిన తర్వాత టీఎస్ కంటే ముందు కూడా ఉండొచ్చు. సో దీనికోసం అని చెప్పేసి అని ఎమర్జెన్సీ వర్క్స్ కోసం అని ఈ రిక్వెస్ట్ అనేది రైజ్ చేయడం జరిగిందండి. సో ఎనేబులింగ్ ఆఫ్ వర్క్ ఆర్డర్ డేట్ అనే రిక్వెస్ట్ కనుక మీరు రైజ్ చేసినట్లయితే ఆ రిక్వెస్ట్ లో వర్క్ ఆర్డర్ డేట్ ఏదైతే ఇచ్చారో ఆ వర్క్ ఆర్డర్ డేట్ బేస్డ్ ఆన్ వర్క్ ఆర్డర్ డేట్ మీరు ఎంబుక్ రికార్డింగ్ అనేది చేయొచ్చు. ఈవెన్ దో ఏఎస్టిఎస్ అగ్రిమెంట్ అనేది ఆ డేట్ క్రియేట్ కాకపోయినా. బట్ మీకు బిల్లింగ్ కానీ పేమెంట్ కానీ చేయాలంటే తప్పనిసరిగా ఏఎస్టిఎస్ అగ్రిమెంట్ డేట్స్ అని అగ్రిమెంట్స్ డాక్యుమెంట్స్ అన్ని ఉండాలి తప్పనిసరిగా. దాని తర్వాత ఎంబుక్ రికార్డింగ్ అనేది ఉండాలి. ఎంబుక్ రికార్డింగ్ నుంచే బిల్లింగ్ అనేది మ్యాండేటరీ. బట్ మీకు ఒక ఫెసిలిటీ ఎంబుక్ రికార్డింగ్ అనేది బిఫోర్ దట్ డేట్ ఏఎస్టిఎస్ అగ్రిమెంట్ కంటే కూడా బిఫోర్ దట్ ఎలో చేయడానికి ఎమర్జెన్సీ వర్క్స్ కోసం మాత్రమే ఈ ఎనేబులింగ్ ఆఫ్ వర్క్ ఆర్డర్ డేట్ అనే రిక్వెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని జాగ్రత్తగా గమనించుకొని ఈ రిక్వెస్ట్ అనేది రైజ్ చేయాలండి. ఈ రిక్వెస్ట్ అనేది ఈ గారు కనుక రైజ్ చేసినట్లయితే ఇది డిడబ్ల్యూ గారు అప్రూవ్ చేస్తారండి. సో నెక్స్ట్ ఇది టిఎస్ రన్నింగ్ ఎస్టిమేట్ డేటా కరెక్షన్ అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ కరెక్షన్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది యాక్చువల్గా మనం టెక్నికల్ శాంక్షన్ లో ఎంట్రీ చేసేటప్పుడు మీరు గమనించే ఉంటారు, ఒరిజినల్ టెక్నికల్ శాంక్షన్ డేటా ఒకటి మనం క్యాప్చర్ చేస్తున్నాం. టెక్నికల్ శాంక్షన్ లో మీకు ఒరిజినల్ ఎస్టిమేట్ లో జిఎస్టి అమౌంట్ ఎంత, తర్వాత ప్రైస్ అడ్జస్ట్మెంట్ అమౌంట్ ఎంత, అదర్ దాన్ జిఎస్టి ప్రైస్ అడ్జస్ట్మెంట్ టోటల్ వర్క్ అమౌంట్ ఎంత అనేది క్యాప్చర్ చేస్తున్నాం. ఇది దేనికోసం అంటే మనకి ఉండే ఫైనాన్స్ సర్క్యులర్స్ ప్రకారం జిఎస్టి, ప్రైస్ అడ్జస్ట్మెంట్, టెండర్ ప్రీమియం ఇవి అన్నిటికీ కూడా ఓవర్ అండ్ అబౌవ్ ఏఎస్ అయినా సరే సిస్టమ్ దాన్ని రిస్ట్రిక్ట్ చేయకుండా పేమెంట్కి అలౌ చేయాలి. దానికోసం రివైజ్డ్ ఏఎస్ అనేది తీసుకోకపోయినా మీకు పేమెంట్కి అలౌ చేయడం కోసం అనేది ఒక ఫైనాన్స్ యాక్సెప్టెన్స్ సర్క్యులర్ ఉంది. సో దాని ప్రకారం మీకు ఒరిజినల్ ఎస్టిమేట్ లో ఎంత ప్రొవిజన్స్ వీటన్నిటికీ మెయింటైన్ చేశారో వెరిఫై చేయడానికి, క్యాప్చర్ చేయడానికి ఈ ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. అంటే మనం మైగ్రేషన్ చేసేటప్పుడు సిఎఫ్ఎంఎస్ లో కానివ్వండి లేదా నిధిలో కానివ్వండి, మైగ్రేటెడ్ డాక్యుమెంట్స్ ఎంటర్ చేసేటప్పుడు టెక్నికల్ శాంక్షన్ లో మీరు వెర్షన్ 4 కానివ్వండి, లేదా రివైజ్డ్ ఎస్టిమేట్స్ కానివ్వండి, లేదా ఫైనల్ ఎస్టిమేట్స్ కానీ ఎంటర్ చేస్తున్నారు టెక్నికల్ శాంక్షన్ లో. బట్ ఒరిజినల్ ఎస్టిమేట్ లో ఎంత ప్రొవిజన్ ఉంది అనేది అక్కడ క్యాప్చర్ చేయడం జరగట్లేదు. సో దానికోసమనే ఈ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మీరు ఏం వేయాలి, ఫస్ట్ లో టిఎస్ దాంట్లో ఒరిజినల్ ఎస్టిమేట్ లో మీకు జిఎస్టి ప్రొవిజన్ ఎంత ఉంది, ప్రైస్ అడ్జస్ట్మెంట్ ప్రొవిజన్ ఎంత ఉంది, ఈ రెండు కాకుండా బ్యాలెన్స్ మొత్తం కూడా వర్క్ ప్రొవిజన్ కింద వేయాలి. సో అప్పుడు మనకి ఆ సిస్టమ్ క్యాప్చర్ చేసుకొని ఒరిజినల్ ఎస్టిమేట్ లో, అంటే మీరు ఫస్ట్ బిగినింగ్ లో ఒరిజినల్ ఎస్టిమేట్ లో ఫిజికల్ డాక్యుమెంట్ లో ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ ప్రకారం వ్యాలిడేట్ చేసుకొని మీకు నెక్స్ట్ వచ్చే సబ్సీక్వెంట్ ఎస్టిమేట్స్ లో ఈ జిఎస్టి ప్రొవిజన్ దాటిపోయినా, ప్రైస్ అడ్జస్ట్మెంట్ ప్రొవిజన్ దాటిపోయినా సిస్టమ్ అలౌ చేస్తుంది.
సో మీరు టెక్నికల్ శాంక్షన్‌లో ఆ డేటా ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా తప్పనిసరిగా టెక్నికల్ శాంక్షన్ ఒరిజినల్ టోటల్ అమౌంట్ ఎక్స్‌క్లూడింగ్ జీఎస్టీ అండ్ ప్రైస్ అడ్జస్ట్‌మెంట్ ఆ అమౌంట్ మొత్తం దాంట్లో వేయాలి. అలాగే జీఎస్టీ తర్వాత ప్రైస్ అడ్జస్ట్‌మెంట్ వాటి రిలవెంట్ కాలమ్స్‌లో వేయాలి. సో అది తప్పనిసరిగా వేసిన తర్వాత మాత్రమే మీకు నెక్స్ట్ అడిషనల్ ఐటెమ్స్ ఏదైతే జరిగిందో జీఎస్టీ కానివ్వండి, ప్రైస్ వాటన్నిటిని కూడా సిస్టమ్ అలౌ చేస్తుంది. సో ఆ డేటా క్యాప్చర్ చేయటంలో మీరు ఏదైనా పొరపాటున ఎంట్రీ చేస్తే అంటే ఒరిజినల్ ఎస్టిమేట్ వాల్యూ బదులు వేరే డేటా ఎంటర్ చేయటము, లేదా ఒక ఐటెం ప్రకారం వేరే ఐటెం ఎంటర్ చేయటమో తప్పు గనక జరిగుండి మీరు తర్వాత కనుక వెరిఫై చేసుకుంటే దాని కరెక్షన్ కోసమే ఈ టీఎస్ రన్నింగ్ ఎస్టిమేట్ డేటా కరెక్షన్ అనే రిక్వెస్ట్ అనేది ఇవ్వటం జరిగింది. సో మీకు ఆ 3 కాలమ్స్ లో డేటా కరెక్షన్ కోసం మాత్రమే ఈ రిక్వెస్ట్ అనండి. అంటే మీకు ఒరిజినల్ ఫిజికల్ డాక్యుమెంట్ ఒరిజినల్ ఫస్ట్ ఎస్టిమేట్ లో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డేటా ఎంట్రీ చేసిన రాంగ్ గనక అనుకుంటే అప్పుడు ఈ రిక్వెస్ట్ ట్రై చేయాలండి. లేకపోతే ఈ రిక్వెస్ట్ అనేది అవసరం ఉండదు. సో ఈ డేటా క్యాప్చర్ చేసిన దాని ప్రకారమే మీకు నెక్స్ట్ జిఎస్టీ కానివ్వండి, ప్రైస్ అడ్జస్ట్మెంట్ కానివ్వండి, టెండర్ పర్సంటేజ్ ఎక్సెస్ కానీ సిస్టమ్ ఎలో చేయడానికి అదే బేసిక్ అమౌంట్స్ కాబట్టి అక్కడ జాగ్రత్తగా వేసుకోవాలి. ఇన్ కేసు ఏదైనా రాంగ్ కనుక ఎంట్రీ చేస్తుంటే ఈ రిక్వెస్ట్ ట్రై చేయాలండి. నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ విత్హెల్డ్ అమౌంట్ అగెన్స్ట్ బీజీ ఇన్సూరెన్స్ బాండ్ ఇన్ ఈపీసీ వర్క్స్. మనకు తెలిసిందే యాక్చువల్గా బీఓక్యూ ఐటమ్స్కి అయితే కనుక విత్హెల్డ్ అమౌంట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అంటిల్ అండ్ అన్లెస్ ఫైనల్ బిల్ వచ్చేదాకా దాన్ని రిలీజ్ చేయమండి. బట్ ఇన్ కేస్ ఆఫ్ జియో ఈపీసీ వర్క్స్ కనుక అయితే యాజ్ పర్ జియో 50 మనకి విత్ హెల్డ్ అమౌంట్ ఏదైతే ఉందో విత్ హెల్డ్ అమౌంట్ ని అంటే మనకి జనరల్ గా విత్ హెల్డ్ అమౌంట్ పార్ట్ బిల్స్ లో 7.5% ఉంటుంది. ఆ 7.5% లో 5% వరకు రిలీజ్ చేయడానికి మనకి ప్రొవిజన్ ఇన్ కేస్ ఆఫ్ ఈపీసీ వర్క్స్ కు మాత్రమే ఉంటుందండి. మిగతా ఎల్ఎస్ వర్క్స్ కానివ్వండి, బీఓకే ఐటమ్స్ కి ఉండదు. సో అటువంటి సందర్భాలలో మనకి ఈపీసీ వర్క్స్ కి మాత్రమే ఈ రిక్వెస్ట్ అనేది రైజ్ చేయడానికి రిలీజ్ ఆఫ్ విత్హెల్డ్ అమౌంట్ అగెన్స్ట్ బీజీ ఇన్సూరెన్స్ బాండ్ ఇన్ ఈపీసీ వర్క్స్ అనే రిక్వెస్ట్ ఉంటుంది. సో ఈపీసీ వర్క్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రిక్వెస్ట్ ట్రై చేయాలి. ఆ రిక్వెస్ట్ ప్రకారం కాంట్రాక్టర్ చేసినటువంటి రిప్రజెంటేషన్, ఆ రిప్రజెంటేషన్ అనుసరించి మీరు ఒక లెటరు ఇవన్నీ కూడా దానికి అటాచ్ చేసి మీరు ప్రపోజ్డ్ దానికి సంబంధించిన బీజీలు కానివ్వండి లేదా ఇన్సూరెన్స్ బాండ్స్ కానివ్వండి అన్ని ఒరిజినల్ కాపీస్ దానికి కన్ఫర్మేషన్ జెన్యూన్నెస్ అన్ని కూడా అటాచ్ చేసి మీరు ఈ రిక్వెస్ట్ కనుక రైజ్ చేసినట్లయితే నెక్స్ట్ బిల్లులో నెక్స్ట్ కాంట్రాక్టర్ కి అగ్నెస్ట్ గా బిల్లు రికార్డ్ చేసేటప్పుడు దాంట్లో ఈ అమౌంట్ అనేది మీకు రిలీజ్ అవుతుందండి. దీనికోసం సపరేట్ బిల్ టైప్ అంటూ ఏమీ ఉండదు. నెక్స్ట్ బిల్లులో మీరు ఎంతైతే మీరు ఇక్కడ ఎలో చేస్తున్నారో ఆ అమౌంట్ నెక్స్ట్ బిల్లులో అతనికి కాంట్రాక్టర్ రిలీజ్ అవుతుంది. మీరు ఇక్కడ 5% వరకు మాత్రం మాక్సిమం మనం రిలీజ్ చేయడానికి ఉంటుంది. 7.5 లో 5% మాత్రమే మనం రిలీజ్ చేయడానికి వీలవుతుంది. 2.5 అనేది మాత్రం అలా సిస్టమ్ లో అలానే ఉండాలి, వర్క్ లోనే ఉండాలి. ఆ 5% మాక్సిమం అమౌంట్ ఇన్ కేసు అతనికి కావాలనుకుంటే కాంట్రాక్టర్ తక్కువనే చేయొచ్చు. 2%, 3% అయినా తీసుకోవచ్చు. లేదా మాక్సిమం 5% వరకు బీజీ కానీ ఇన్సూరెన్స్ బాండ్ కానీ సబ్స్టిట్యూట్ చేసి తీసుకోవచ్చు. సో మీరు అక్కడ ఏదైతే అమౌంట్ తర్వాత పర్సంటేజ్ ఇచ్చారో దాని ప్రకారం ఆ అమౌంట్ ని కన్సర్న్ ఎస్సీ గారు అప్రూవ్ కనుక చేసినట్లయితే ఆ అమౌంట్ అనేది నెక్స్ట్ బిల్లులో మీకు మెమో పేమెంట్ లో విత్ హెల్డ్ అగ్రిమెంట్ రిలీజ్ అగెనిస్ట్ ద అగ్రిమెంట్ అనే కాలం కింద చూపిస్తుందండి. సో నెక్స్ట్ బిల్లులోనే వస్తుంది తప్పితే దీనికి సపరేట్ బిల్ ఏమీ ఉండదు. ఇది ఈపీసీ వర్క్స్ కి మాత్రమే వస్తుందండి. మీకు అదర్ దాన్ ఈపీసీ అగ్రిమెంట్ వేసి రిక్వెస్ట్ రైజ్ చేస్తే సిస్టమ్ అలౌ చేయదండి. ఓన్లీ ఈపీసీ వర్క్స్ కి మాత్రమే అలౌ చేస్తుందని ఎర్రర్ చూపిస్తుంది. సో ఇది ఈపీసీ వర్క్స్ లో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఇది ఒక రిక్వెస్ట్ కొత్తగా రైజ్ చేస్తున్నానండి. ఇది రికవరీ ఆఫ్ ఐటీ ఇన్ వర్క్ బిల్స్ ఎట్ లోయర్ రేట్. ఇన్ కేస్ ఏదైనా పెద్ద వర్క్స్ ఈపీసీ వర్క్స్ కానివ్వండి లేదా అదర్ దాన్ ఏ వర్క్స్ అయినా సరే జాయింట్ వెంచర్స్ కానివ్వండి లేదా పెద్ద పెద్ద ఫర్మ్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆథరైజేషన్ లెటర్ తీసుకొని ఒక డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ వాళ్ళు ఏదైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ ని మనం రికవరీ జనరల్ గా మనం ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ అనేది బిల్లులో 1% ఆర్ 2%, ఇండివిజువల్ అయితే 1%, ఫర్మ్ అయితే 2% పెడుతుంటాం వర్క్ బిల్స్ లో. బట్ ఇన్ కేస్ కాంట్రాక్టర్ కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రిడక్షన్ ఆఫ్ రేట్ తక్కువ లోయర్ రేట్ లో కనుక ఏదన్నా ఒక అథారిటీ తీసుకొని వచ్చింటే కనుక
అంటే సపోజ్ 0.1% నుంచి 1% ఎంతైనా సరే 0.1, 0.2 ఇలా తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చిన సందర్భాల్లో లోయర్ రేట్‌లో రికవరీ గనక కావాలి అనంటే గనక, ఆ ఇన్‌కమ్ టాక్స్ డిక్లరేషన్ వాళ్ళిచ్చిన లెటర్, ఆథరైజ్డ్ లెటరు, కన్సర్న్డ్ ఎస్సీ గారు గాని, సీఈ గారు గాని ఇచ్చిన ప్రొసీడింగ్స్, ఆ తర్వాత కాంట్రాక్టర్ ఇచ్చిన రిప్రజెంటేషన్ మీరు ఒక లెటర్ రాసి, అవన్నీ గూడా రిక్వెస్ట్‌లో అటాచ్ చేసి సబ్మిట్ చేసినట్లయితే గనక, మీరిచ్చిన పీరియడ్ ఎంతైతే ఉందో, అంటే జనరల్‌గా ఫైనాన్షియల్ ఇయర్ వరకు మాత్రమే మనం ఇస్తాం. అలౌ చేస్తుంది ఎవరైనా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఇచ్చేది. ఫైనాన్షియల్ ఇయర్ లోపు కానీ ఇవ్వచ్చు, తక్కువ పీరియడ్ అని ఇవ్వచ్చు, లేదా వితిన్ ఫైనాన్షియల్ ఇయర్ లోపు కానీ ఇవ్వచ్చు. ఆ ఫైనాన్షియల్ ఇయర్‌లో మాత్రం ఈ అగ్రీమెంట్‌కి అగైన్స్ట్‌గా ఎన్ని బిల్స్ క్లెయిమ్ చేసినా, ఆ బిల్స్ అన్నిటికి కూడా సిస్టమ్ లోయర్ రేట్ ఎంతైతే ఉందో, ఆ రేట్ ప్రకారమే మెమో ఆఫ్ పేమెంట్‌లో రికవరీ చేస్తుందండి. సో, ఇది రికవరీ ఆఫ్ ఐటీ ఇన్ వర్క్ బిల్స్ ఎట్ లోయర్ రేటు. సో, ఇవన్నీ ప్రెజెంట్ మనకు ఒక 34 ఉన్నాయండి మొత్తం రిక్వెస్ట్‌లన్నీ కూడా. ఈ రిక్వెస్ట్‌లన్నీ కూడా మీకు ఈ డేటా అంతా చూసుకోవడానికి మీ లాగిన్ కాగానే పైన రిక్వెస్ట్ రైజ్ అని ఒక బ్లూ కలర్ హైపర్ లింక్ కనిపిస్తుందండి. ఆ రిక్వెస్ట్ రైజ్ అనే హైపర్ లింక్ క్లిక్ చేసినా మీకు ఇదే షీట్ ఓపెన్ అవుతుంది. ఆ షీట్‌లో మీరన్నీ కూడా వెరిఫై చేసుకొని ఏ రిక్వెస్ట్ ఏ పర్పస్ కోసం అనేది కూడా చెక్ చేసుకొని మీరు రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చండి. సో, ఇవన్నీ జనరల్‌గా ఉండే రిక్వెస్ట్‌లండి. ఈ రిక్వెస్ట్‌లన్నిటికి కూడా మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. రిక్వెస్ట్ ట్రై చేస్తే రిక్వెస్ట్ నంబర్ అనేది జనరేట్ అవుతుందండి. ఈ రిక్వెస్ట్‌లే కాకుండా సెపరేట్‌గా మాస్టర్స్ అనేవి ఉన్నాయండి. ఈ మాస్టర్స్ అనే దానికి కూడా కొన్నేమో ప్రపోజల్స్ అనేది మీరు బై లెటర్ ద్వారా రాసి డైరెక్టర్ గారికి మెయిల్ పెట్టాల్సి ఉంటుంది. లేదా కొన్నేమో మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ కంక్లూడింగ్ అగ్రీమెంట్ క్రియేట్ చేసేటప్పుడే మీకు ఆటోమేటిక్‌గా ఈ మాస్టర్ రిక్వెస్ట్ అనేది రైజ్ అవుతుంది. సో, వీటి గురించి మీకు బ్రీఫ్‌గా చెప్తానండి. ఇక్కడ ఈపీసీ వెండార్ క్రియేషన్ ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఈ ఈపీసీ వెండార్ క్రియేట్ చేయాలంటే కన్సర్న్డ్ ఈ గారు గనుక లెటర్ రాస్తే కన్సర్న్డ్ ఎస్సీ గారే అప్రూవ్ చేస్తే వెండార్ ఐడి క్రియేట్ అవుతుందండి. ఈ వర్క్ టైల్ అనేది ఎనేబుల్. ఈ వర్క్ టైల్ అనేది అందరికీ కూడా ఆటోమేటిక్‌గా బై డీడీఓలకి, హెడ్ ఆఫ్ ది ఆఫీస్‌లకి అందరికీ అలొకేట్ చేయడం జరిగింది. వాళ్ళు వర్క్ ఫ్లో ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా కన్సర్న్డ్ అథారిటీస్ అందరికీ కూడా వర్క్ టైల్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇన్ కేస్ వర్క్ టైల్ అనేది ఎవరికైనా సరే కనపడకపోతే ఇది ఒక ప్రపోజల్ గనుక పంపించిన లెటర్ రాసినా, లేకపోతే వాట్సాప్ గ్రూప్‌లో పెట్టినా సరే వర్క్ టైల్ అనేది అలౌ చేయడం జరుగుతుంది. కన్సర్న్డ్ అథారిటీ సిఎఫ్ఎంఎస్ ఐడి, పొజిషన్ ఐడి కూడా పెట్టాలి. నెక్స్ట్ ఎనేబులింగ్ ఆఫ్ పిఎస్ ఆడిట్. పిఎస్ ఆడిట్ అనేది ఇప్పుడు ప్రతి ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో ప్రతి హెడ్ ఆఫ్ అకౌంట్‌కి, ప్రతి వర్క్స్‌కి కొన్ని వర్క్స్‌కి తప్పితే కొన్ని హెడ్ ఆఫ్ అకౌంట్స్‌కి తప్పితే అన్నిటికి మ్యాండేటరీ పెట్టారు. సో, పిఎస్ ఆడిట్ అనేది మ్యాపింగ్ అనేది ఆటోమేటిక్‌గా ఇచ్చిన ఆర్గనైజేషన్స్ అన్నిటికి కూడా జరిగింది. ఇన్ కేస్ ఏదైనా హెడ్ ఆఫ్ అకౌంట్స్ కనుక పిఎస్ ఆడిట్ అనేది లేకపోతే మెయింటైన్ చేయకపోతే ఆ అథారిటీస్ పిఎస్ ఆర్గనైజేషన్ ఐడి మీ డీడీఓ కోడ్ మీ ఆర్గనైజేషన్ ఐడి తోటి ఒక లెటర్ కనుక రాసినట్లయితే డైరెక్టర్ గారు దీని మ్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే ప్రీ ఆడిట్ అనేది మనకు తెలిసిందే. అబోవ్ 1 క్రోర్ వర్క్స్ అన్ని కూడా పిఓ నుంచి ప్రీ ఆడిట్ వెళ్తాయి. వీటన్నిటికీ కూడా ఆటోమేటిక్ గా మ్యాపింగ్ అనేది జరిగింది. అలాగే పీడీ ఆర్గనైజేషన్ మ్యాపింగ్, ఇవన్నీ పీడీ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి మ్యాపింగ్ అది. ఇన్ జనరల్ ఇరిగేషన్‌లో జనరల్‌గా పీడీ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అవసరం ఉండకపోవచ్చు. నెక్స్ట్ డీడీఓ, హెచ్ఓఏ మ్యాపింగ్. ఈ డీడీఓ, హెచ్ఓఏ మ్యాపింగ్ అనేది జనరల్‌గా మనకి పేమెంట్ అనేది త్రూ సిఎఫ్ఎంఎస్ ద్వారా జరుగుతుంది కాబట్టి అక్కడ సిఎఫ్ఎంఎస్‌లో డీడీఓ, హెచ్ఓఏ మ్యాపింగ్ జరగాలి. అలాగే నిధిలో కూడా మ్యాపింగ్ జరగాలి. ఇక్కడ కొన్ని ఐటెమ్స్‌లో కొన్ని సిఎఫ్ఎంఎస్‌లో మ్యాపింగ్ ఉండి నిధిలో ఉండట్లేదు కొంతమందికి. లేదా కొన్ని హెడ్ ఆఫ్ అకౌంట్స్ కొత్తవి ఇవ్వటం వల్ల వాటిని మ్యాపింగ్ అనేది జరగకపోయి ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో ఆథరైజ్డ్ హెడ్ ఆఫ్ అకౌంట్ అలాగే మీ కన్సర్న్డ్ డీడీఓ కోడ్ డేటా గనుక ఇచ్చి ఒక ప్రపోజల్ గనుక డైరెక్టర్ గారికి మెయిల్ పెట్టినట్లయితే ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ అనేది కన్సర్న్డ్ డీడీఓకి మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే జీఎస్టీ ఎగ్జంప్షన్ టు వెండర్. ఇక్కడ ఈ జీఎస్టీ ఎగ్జంప్షన్ అనేది కొంచెం జాగ్రత్తగా చూడాలండి. మనకి జనరల్‌గా గ్రామ పంచాయతీలకి కొన్ని అథారిటీస్‌కి జీఎస్టీ ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. ఆ జీఎస్టీ లేదంటే గనక అప్ టు 2.5 లాక్స్ వరకు జీఎస్టీ అనేది ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇన్ కేస్ అబోవ్ వర్క్స్‌కి గనక జీఎస్టీ ఎగ్జంప్షన్ గనక ఉన్నట్లయితే మీరు ఆథరైజ్డ్ డాక్యుమెంట్ తోటి మీరు అగ్రీమెంట్‌లో డేటా ఎంట్రీ చేసేటప్పుడే మీకు జీఎస్టీ ఎగ్జంప్షన్ అనేది ఒక రిక్వెస్ట్ అడుగుతుందండి. దాంట్లో మీరు గనక క్లిక్ చేసి యెస్ అని గనక క్లిక్ చేస్తే అగ్రీమెంట్‌లో ఆటోమేటిక్‌గా దానికి ఆథరైజ్డ్ డాక్యుమెంట్ మీరు అటాచ్ చేయాలి. ఆ డాక్యుమెంట్‌ని అటాచ్ చేయగానే ఆటోమేటిక్‌గా ఆ రిక్వెస్ట్ అనేది అగ్రీమెంట్ నుంచే డైరెక్టర్ గారికి మూవ్ అవుతుందండి.
అక్కడ డైరెక్టర్ గారు అప్రూవ్ చేసేదాకా మీరు ఆ డాక్యుమెంట్‌ని మీరు ఎస్సీగా ఈగార్ లాగిన్‌లోనే ఉంటుంది. అప్పటిదాకా మీరు అప్రూవ్ చేసుకోలేరండి. సో, మీరు నెక్స్ట్ మేకర్‌లో క్రియేట్ చేసేటప్పుడే మేకర్ లెవెల్‌లోనే అగ్రీమెంట్ క్రియేట్ చేసేటప్పుడే ఆథరైజ్డ్ డాక్యుమెంట్ తోటి దీన్ని రైట్ చేయాలి. అది ఆటోమేటిక్‌గా డైరెక్టర్ గారికి మూవ్ అవుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ డైరెక్టర్ గారు అప్రూవ్ అయ్యేదాకా మీ డాక్యుమెంట్‌ని మీరు ఈ అగ్రీమెంట్‌ని మీరు ఈగార్ లెవెల్‌లో అప్రూవ్ చేయలేరండి. ఈగార్ లెవెల్ వరకు సబ్మిట్ చేసుకోగలరండి. మేకర్ నుంచి చెక్కర్‌కి వెళ్తుంది. చెక్కర్ నుంచి సబ్మిటర్ ఈగార్ లెవెల్‌లోకి వెళ్తుంది గానీ, బట్ ఈగార్ మాత్రం డైరెక్టర్ గారి నుంచి కన్సెంట్ ఇచ్చేదాకా దీన్ని అప్రూవ్ చేయలేరండి. సో, ఈ జీఎస్టీ ఎగ్జంప్షన్ అనేది ఒకటి. ఆ తర్వాత నామినేషన్ ఎగ్జంప్షన్ ఒకటి. తర్వాత ఎక్సెప్షన్ ఆఫ్ టెండర్ ప్రీమియం. తర్వాత డిడక్ట్ విత్‌హెల్డ్ ఎగ్జంప్షన్. ఇవి ఒక 4 ఉన్నాయండి. ఈ 4 యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు అగ్రీమెంట్ రైట్ చేసేటప్పుడే ఆటోమేటిక్‌గా రైట్ చేయాలండి. ఆటోమేటిక్‌గా మేకర్ లెవెల్‌లోనే డాక్యుమెంట్‌ని అటాచ్ చేసి రైట్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ అప్రూవ్ అయ్యేదాకా మీరు అగ్రీమెంట్ అనేది కన్సర్న్ ఈఈ గారు అనే దానికి అప్రూవ్ బటన్ అనేది విజిబిలిటీ కాదండి. ఏవేంటండి 4 జీఎస్టీ ఎగ్జంప్షన్ టు వెండర్, అలాగే ఎగ్జంప్షన్ ఆఫ్ టెండర్ ప్రీమియం, అలాగే నామినేషన్ ఎగ్జంప్షన్, అలాగే డిడక్ట్ విత్‌హెల్డ్ ఎగ్జంప్షన్. సో, ఇది జీఎస్టీ గురించి అండి ఇందాక మనం చెప్పుకున్నాం. అలాగే ఎగ్జంప్షన్ ఆఫ్ టెండర్ ప్రీమియం. ఈ టెండర్ ప్రీమియం ఏందంటే మనకి అగ్రీమెంట్‌లో సిస్టమ్ అనేది అబోవ్ 5% వరకు మనకి 133 జీవో ప్రకారం అలౌ చేస్తుందండి. కొన్ని ఈఏపీ వర్క్స్‌కి కానివ్వండి, లేదా వరల్డ్ బ్యాంక్ వర్క్స్‌కి కానివ్వండి, 5 కంటే కూడా ఎక్సెస్ అలౌ చేయడానికి మనకి ప్రొవిజన్స్ ఉంటాయి. సో, అటువంటి సందర్భాలలో మీరు అగ్రీమెంట్ ఎంటర్ చేసేటప్పుడే 5% 5% దాటగానే మీకు సిస్టమ్ అక్కడ ఎర్రర్ త్రో చేస్తుందండి. అక్కడ మీరు ఈ డాక్యుమెంట్‌ని అటాచ్ చేసి ఏదైతే మీకు 5% అబోవ్ అలౌ చేయడానికి ఆథరైజేషన్ ఉందో, దానికి ఫైనాన్స్ కాంకరెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ ఫైనాన్స్ కాంకరెన్స్ తోటి ఉండే ఆథరైజ్డ్ డాక్యుమెంట్ మీరు అటాచ్ చేసి, అగ్రీమెంట్ క్రియేట్ చేసేటప్పుడే ఆ డేటా ఎంటర్ చేసినట్లయితే, ఆ అగ్రీమెంట్‌లో ట్రై చేసిన రిక్వెస్ట్ అనేది ఆటోమేటిక్‌గా డైరెక్టర్ గారికి మూవ్ అవుతుంది. అది డైరెక్టర్ గారు అప్రూవ్ చేసేలోపు అది ఈఈ గారి లెవెల్ వరకు సబ్మిట్ చేసుకోవచ్చు. తర్వాత ఈఈ గారి దగ్గర అప్రూవ్ అవ్వచ్చండి. సో, ఇది ఎగ్జంప్షన్ ఆఫ్ టెండర్ ప్రీమియం. అలాగే నామినేషన్ ఎగ్జంప్షన్ అండి. ఈ నామినేషన్ ఎగ్జంప్షన్ ఇందాక మీకు పాషా గారు చెప్పినట్టుగా అప్ టు 10,00,000 వరకు నీరు చెట్టు వర్క్స్‌కి ఉంది. మిగతా వర్క్స్‌కి అయితే గనుక 5,00,000 వరకు మాత్రమే ఉందండి. సో, నామినేషన్ అనేది అబోవ్ దట్ అమౌంట్ గనుక ఉన్నట్లయితే అంటే నీరు చెట్టు వర్క్స్‌కి అయితే అబోవ్ 10,00,000 అయితే రికార్డ్ చేయాలి. ఈ రిక్వెస్ట్ లెటర్ చేయాలి. లేదంటే గనుక మామూలు వర్క్స్ అయితే అబోవ్ 5,00,000. ఇక్కడ మీరు రిక్వెస్ట్ ఏం రైజ్ చేయలేదు. నామినేషన్ ఈజ్ వర్క్ ఈజ్ నామినేషన్ అంటే గనుక టిక్ అని గనుక పెట్టినట్లయితే అక్కడ ఒక మీరు బటన్ వస్తుంది. రేడియో బటన్ వస్తుందండి. ఈజ్ నామినేషన్ ఎగ్జామ్టెడ్ అని చెప్పేసి బటన్ వస్తుంది. మీరు యెస్ అని గనుక క్లిక్ చేశారంటే డాక్యుమెంట్ అటాచ్ చేయడానికి సిస్టమ్ ప్రాంప్ట్ చేస్తుంది. అక్కడ మీరు డాక్యుమెంట్స్ అటాచ్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఆ అగ్రీమెంట్ డేటా అనేది మీకు నెక్స్ట్ డైరెక్టర్ గారికి మూవ్ అవుతుంది. అది అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే మీరు దీన్ని అగ్రీమెంట్ ఐడీని అప్రూవ్ చేసుకోగలరు. సో, నామినేషన్ ఎగ్జంప్షన్ నీరు చెట్టు వర్క్స్‌కి అయితే అబౌవ్ 10,00,000 అయితేనే మీరు ఈ రిక్వెస్ట్ ట్రై చేయండి. లేకపోతే అవసరం లేదండి. మిగతా అదర్ దాన్ నీరు చెట్టు ఏదైనా వర్క్స్ గనుక ఉన్నట్టయితే వాటికి అబౌవ్ 5,00,000 ఉన్నా సరే మీకు ఆథరైజ్డ్ డాక్యుమెంట్ అనేది ఉండాలండి. నెక్స్ట్ డిడక్ట్ విత్‌హెల్డ్ ఎగ్జంప్షన్ అండి. విత్‌హెల్డ్ అనేది మనకి జీవో మొన్న కోవిడ్ జీవో మొన్న సార్ ఇక్కడ మనకి మొన్న లేటెస్ట్‌గా ఇచ్చినటువంటి కోవిడ్ రిలాక్సేషన్ ప్రకారం 1/4/23 తర్వాత కంక్లూడ్ అయిన అగ్రీమెంట్స్ అన్నిటికీ కూడా విత్‌హెల్డ్ అమౌంట్ అనేది 7.5% అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇన్ కేస్ కొన్ని ఈఏపీ వర్క్స్ కానివ్వండి, లేకపోతే వరల్డ్ బ్యాంక్ వర్క్స్ కానివ్వండి, లేదా అదర్ దాన్ వేరే వర్క్స్ వేటికైనా సరే 7.5% కంటే తక్కువ గనుక ఉన్నట్లయితే అటువంటి సందర్భాల్లో ఆ ఎగ్జంప్షన్ అనేది మనం రైజ్ చేయాలి. వీటికి కూడా సెపరేట్‌గా రిక్వెస్ట్ ఏమి ఉండదండి. అగ్రీమెంట్‌లో మీరు ఆ పాయింట్ వేయగానే సిస్టమ్ ప్రాంప్ట్ చేస్తుంది. మీరు 7.5 కంటే తక్కువ వేసేసారు. దీనికి యెస్ అంటే మనం ఆ రేడియో బటన్ గనుక క్లిక్ చేయగానే మీకు ఆ డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయమని అడుగుతుంది సిస్టమ్ అగ్రీమెంట్‌లోని క్రియేట్ చేసేటప్పుడే. ఆ కన్సర్న్ మేకరే వీటన్నిటికి కూడా ఆథరైజ్డ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి సబ్మిట్ చేసేస్తే
ఆటోమేటిక్‌గా డైరెక్టర్ గారికి మూవ్ అవుతాయి. వీటిని ఎక్కడా కూడా మీరు ఈగార్ లెవెల్‌లో చేయాల్సిన అవసరం లేదండి. మేకర్ లెవెల్‌లోనే చేయాలి. మేకర్ లెవెల్‌లో రైట్ చేసిన తర్వాత డైరెక్టర్ గారికి అథారిటీ వస్తుంది. డైరెక్టర్ గారు గనక దానికి కాన్సెంట్ ఇచ్చి అప్రూవ్ చేయగానే మీకు ఈగార్ లాగిన్ వరకు మీరు డాక్యుమెంట్ పంపించుకోవచ్చు. ఈగార్ లాగిన్‌లో మాత్రం దీన్ని అప్రూవ్ బటన్ అనేది డైరెక్టర్ గారు అప్రూవ్ చేసిన ఆ రిక్వెస్ట్‌ని అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే అప్రూవ్ బటన్ అనేది ఎనేబుల్ అవుతుందండి. సో, ఈ రిక్వెస్ట్‌ని మీరు రైజ్ చేసేటప్పుడు మీకు ఏదైనా అగ్రీమెంట్‌లో అప్రూవ్ బటన్ రాలేదంటే, ఈ రిక్వెస్ట్‌లు ఏమన్నా మీరు రైజ్ చేశారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రిక్వెస్ట్‌లు రైజ్ చేస్తున్నప్పుడు మీకు అప్రూవ్ బటన్ అనేది ఈగర్ లాగిన్‌లో రాదండి. సో, ఆఫ్టర్ దట్ అప్రూవలే మీకు అప్రూవ్ బటన్ అనేది వస్తుంది. సో, ఇవండి మీకు ఎగ్జంప్షన్ ఆఫ్ టెండర్ ప్రీమియం ఒకటి, జీఎస్టీ ఎగ్జంప్షన్ ఆఫ్ ది వెండర్ ఒకటి, నామినేషన్ ఎగ్జంప్షన్ ఒకటి, విత్‌హెల్డ్ ఎగ్జంప్షన్. ఈ 4 రిక్వెస్ట్‌లకి కూడా అగ్రీమెంట్ మేకర్ లెవెల్‌లోనే ఎంటర్ చేయాలి. డైరెక్టర్ గారు అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే మీకు అప్రూవ్ బటన్ వస్తుంది. సో, ఇక్కడ నెక్స్ట్ ఇంకా మీకు ఏఎస్ అన్నీ కూడా ఏఎస్ అసైనింగ్ టు ఎస్ఈఈఎన్సీ అనే ఒక రిక్వెస్ట్ ఉంది. ఈ రిక్వెస్ట్ కాదండి ఇది. యాక్చువల్‌గా ఏఎస్‌లు సీఎఫ్ఎంఎస్ నుంచి మైగ్రేట్ అయిన వాటన్నిటికి కూడా కన్సర్న్ అథారిటీస్‌కి ఆటోమేటిక్‌గా మ్యాప్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఏవైనా డాక్యుమెంట్స్ మీకు సెర్చ్ ఆప్షన్‌లో కనపడి పైన రెడ్ కలర్ ఇండికేటర్ కనిపిస్తుందండి. దిస్ ఏఎస్ నాట్ మ్యాప్ టు ఎనీ ఆర్గనైజేషన్ అని ఒక రెడ్ కలర్ మ్యాప్ కనిపిస్తుంది. అటువంటి ఏదైనా ఉంటే గనక ఆ ఏఎస్ ఐడి కన్సర్న్ అథారిటీ ఎవరిదైతే ఉందో వాళ్ళ ఆర్గనైజేషన్ ఐడి మీ ఏఎస్ ఐడి గనక పెట్టేసి ఒక లెటర్ రాసినా లేదా వాట్సాప్‌లో మీరు కన్సర్న్ పెట్టినా గాని వాటిని కన్సర్న్డ్ అథారిటీస్‌కి మ్యాప్ చేయడం జరుగుతుందండి ఇది. సో, వీటిలో ఇవి కూడా కన్సర్న్డ్ ఎస్‌సీఎన్స్ ఆఫీస్ వాళ్ళకి మాత్రమే చేయాలండి ఇది. నెక్స్ట్ ఎగ్జంప్షన్ ఆఫ్ ఎక్సెస్ రికార్డింగ్ ఎంబుక్ చంద్రమోహన్ చేశాను సార్. సార్ ఆడిబుల్‌గా ఉందండి? సో, ఎక్సెస్ రికార్డింగ్ అనేది సిస్టమ్ ఎంబుక్ ఎలౌ చేస్తుంది. ఇన్ కేస్ వాటిని ఎక్సెస్ రికార్డింగ్ ఫైనల్ బిల్ కనుక అవసరం లేదు అనుకుంటే గనక, ఈ రిక్వెస్ట్ అనేది రైజ్ చేసిన తర్వాత ఎస్సీ గారు గనక అప్రూవ్ చేసినట్లయితే, దాని ప్రకారం మీకు ఆ ఫైనల్ బిల్ అనేది ఈ ఎగ్జంప్షన్ అంటే ఎక్సెస్ రికార్డ్ చేసినటువంటి వాల్యూస్ లేకుండానే మీరు ఎంబుక్ అనేది బిల్లింగ్ అనేది చేసుకోవచ్చండి. సో, ఇవన్నీ మాస్టర్స్ అన్నీ ఉన్నాయి గూడా. ఇంకా మిగతా మాస్టర్స్ అన్నీ కూడా ఇంకా డెవలప్‌మెంట్‌లో ఉన్నాయి. కొన్ని రేజ్ చేసినయి. వీటన్నిటిని గూడా లేటెస్ట్‌గా కన్సర్న్ అథారిటీస్‌కి డెలిగేట్ చేయడం జరుగుతుంది.